మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వికారాబాద్ కలెక్టర్ పై దాడిలో సూత్రధారి కేటీఆర్ అని ప్రభుత్వం చెబుతుందని, కానీ ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. అసలు బీఆర్ఎస్ ఓ విధ్వంసకర పార్టీ అని, తెలంగాణలో ఆ పార్టీని బ్యాన్ చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. అంతేకాదు తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అయ్యే ఛాన్స్ లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ, అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. అడిగితే ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు విధ్వంసాలు చేసి మరొక్కసారి ప్రజలను నమ్మించి మోసం చేసి ఏదో ఒక మూవ్మెంట్ తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల ధన మన ప్రాణాలతోని ఆటలాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు నేనే ఆందోళన పాల్గొన్నా. ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ఆ రోజు చెప్పినాను, ఆ రోజు విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. తర్వాత పోలీసు వాళ్ళ సమస్యల మీద సచివాలయం ముందు విధ్వంసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళా లైచర్ల విషయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేసింది.